తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా ఈసారి ఫైట్ చేయాలి. 10 పార్లమెంటు సీట్ల పైన గెలవాలనే సంకల్పంలో భాగంగా 20వ తారీఖు నుండి 5 క్లస్టర్లలో నిన్నటి వరకు 4 క్లస్టర్లలో ఈ విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాం. దాంట్లో జైరాబాదు, కరీంనగర్, చేవెళ్ళ, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు ప్రజలు దరఖాస్తు ఇస్తున్నారు. అయ్యా, ప్రాజెక్టుల కోసం భూమి గుంజుకున్నారు, కాలువల కోసం భూమి గుంజుకున్నారు, రైల్వే లైన్ల కోసం భూములు గుంజుకున్నారు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు గుంజుకున్నారు. అక్కడ దాకా మేము భరించినాం. కానీ అకారణంగా, అన్యాయంగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు వ్యాపారులకు మా భూములు గుంజుకొని అతి చౌకకు వాళ్ళకు అప్పచెప్పేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఎన్ని భూములైతే నోటిఫై చేయబడ్డాయో, ఏ భూములు గుంజుకుంటామని చెప్పి మీరు ఐడెంటిఫై చేసిండ్రో ఆ భూములన్నీ కూడా మాకు ఇవ్వాలి, వాటి రద్దు చేయాలంటే డిమాండ్ కొనసాగుతాను. నేను కాంగ్రెస్ పార్టీని ఈ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండడం ఒక శాపం అన్నట్టుగా ఏ భూములైతే నోటిఫై చేసిండ్రో, ఏ భూములైతే గుంజుకుందామని చెప్పి చర్చ జరిగిందో అవన్నీ ఆపడం కోసం ఈ ప్రభుత్వానికి నా పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తా. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.